భవన్లో ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. బుందేల్ఖండ్ తరహాలో ఈ వెనుకబడినటువంటి 7 జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది అనేటువంటిది చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్లు ఆ 7 జిల్లాలకు ప్రతిపాదనలు పంపింది. 24,000 ఎగ్గొట్టారు, కేవలం 350 కోట్లు మాత్రమే ఇచ్చినారు. రెండవది ఈ పరిశ్రమలు నెలకొల్పడానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ఆ రాష్ట్రాల్లో ఏ రాయితీలు అయితే ఇచ్చినారో ఆ రాయితీలు ఇక్కడ ఇస్తాము అని పార్లమెంట్లో చట్టంలో చెప్తే అక్కడ ఉన్నది 10 సంవత్సరాలు ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఆ రాష్ట్రాల్లో, 5 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు 100% ఇవి. కానీ ఇవేమీ లేవు. ఏదో 15% డెప్రిసియేషన్ బెనిఫిట్ మాత్రము ఇస్తున్నామని, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. మూడవది లోటు బడ్జెట్. మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అని పార్లమెంట్లో ప్రధాని గారు ప్రకటించిన తర్వాత దాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 17,463 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే, మళ్ళీ రివైజ్ చేయండి అంటే 13,500 కోట్ల రూపాయలకు మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తే